ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి కమెంట్స్. హిందువుల మనోభావాలతో వైసీపీ చెలగాటమాడుతోంది. అన్ని మతాల మనోభావాల్ని గౌరవించడం కూటమి పార్టీల విధానం. మొదటి నుంచి వైఎస్ జగన్ హిందువుల పట్ల, హిందూ దేవుళ్ల పట్ల చూపించే ప్రేమ నటన మాత్రమే. తిరుమల మాడవీధుల్లో కూడా చెప్పులతో తిరిగిన వ్యక్తి జగన్. సీఎం హోదాలో కూడా ఏకాకిగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి జగన్. పరకామణిలో చోరీ విషయంలో కూడా హిందూ భక్తుల నమ్మకంపై గౌరవం లేదని స్పష్టం చేసింది. పరిటాల రవి, వైఎస్ వివేక కేసులతో పాటు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోవటం ఆలోచించాల్సిన విషయం. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పాపం తెలుసుకుని చింతించాల్సింది పోయి దాన్ని కూడా రాజకీయం చేయటం దారుణం. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము. కూటమి పార్టీల విధానం అన్ని మతాల మనోభావాల్ని, అన్ని మతాల ప్రజల నమ్మకాల్ని గౌరవించటం మా కూటమి నాయకుల, కూటమి పార్టీల విధానం అని చెప్పేసి తెలియజేస్తాము. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ పట్ల, హిందుత్వం పట్ల, హిందూ మత విశ్వాసాల పట్ల కానివ్వండి, లేకపోతే హిందూ ఏడుకొండల వాడి మీద ప్రేమ కానీ నటనగానే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి కాకముందు మనందరం కూడా చూసింటాం టీవీలో. చక్కగా పంచి అంతా కట్టుకొని చెప్పులు మాత్రం దాదాపు మన దేవాలయం ఏదైతే ఉందో ఏడుకొండవాడి దేవాలయం అక్కడి వరకు చెప్పులు, అంటే మాడ వీధుల్లో కూడా ఎక్కడైతే భగవంతుడు ఊరేగింపబడతాడో ఆ వీధుల్లో కూడా చెప్పులతో నడిచి వెళ్ళాడంటే ఆయనకి హిందూ మత విశ్వాసాల పట్ల ఉన్న గౌరవం ఏంటో, నమ్మకం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి కలిగే భగవంతుడు ఇచ్చిన అవకాశం పట్టు వస్త్రాలు సమర్పించటం బ్రహ్మోత్సవాల్లో. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి. పూజా విధానం కానివ్వండి, ఏ కార్యక్రమానికైనా సరే పెద్దలు, మత పెద్దలు, ఆగమ శాస్త్రజ్ఞులు వీరందరూ చెప్పినా కూడా ఏకాకిగా వెళ్ళి బట్టలు సమర్పించాలి తప్పితే ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్న సతీమణిని మరి ఎందుకు హిందూ మత ధర్మాల్ని, హిందూ మత విశ్వాసాలని కానీ విధానాలు కానీ గౌరవించి ఎందుకు వెళ్ళలేకపోయాడో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పరకామణి విషయంలో కూడా పరకామణిలో డబ్బులు లెక్కేస్తారు. అది డబ్బులుగా చూడకూడదు. వాటిని కోట్ల బ్యాంకుల్లో ఇంకా వేల కోట్ల నోట్లు ఉంటాయి. కానీ అక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుకొండల వారి భక్తులు ముడుపులు చెల్లించుకుంటారు, వారి కష్టాలు తీరుతాయని, లేకపోతే గొప్ప నమ్మకంతో. దాంట్లో ఒకడు నువ్వు 10 రూపాయలు వేయచ్చు, నేను 10 లక్షలు వేయచ్చు, ఒకడు 10 కోట్లు వేయచ్చు. కానీ 10 రూపాయలకి ఎంత విలువ ఉందో భగవంతుడి దగ్గర 10 కోట్ల రూపాయలకు కూడా అంతే విలువ ఉంటుంది. అది మన విశ్వాసం. దాంట్లో కూడా దొంగతనం జరిగితే కఠినాతి కఠినంగా శిక్షించాల్సింది పోయి ఏముందిలే $4 $10 వేస్తే దాంట్లో పెద్ద బాధపడాల్సింది ఏమిటి అనే విధంగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి భావాన్ని వ్యక్తపరిచాడంటే ఆ వ్యక్తికి హిందూ భక్తుల నమ్మకం మీద ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి నేను మనం చేస్తామని. మరి దేమిటో కానీ ఆయన మీద వచ్చిన గవర్నమెంట్ అలిగేషన్స్ కానివ్వండి, లేదా కేసులు కానివ్వండి, వాటిలో సాక్షులు చనిపోతూ ఉంటారు. పరిటాల రవి మర్డర్ విషయంలో వచ్చిన కేసులో సాక్షులు చనిపోతారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉన్న సాక్షులు చనిపోతారు. మొన్న పరకామణి కేసులో సాక్ష్యం చెప్తానికి వస్తున్న ఒక అధికారి కూడా మరి అర్థం కాని రీతిలో చనిపోతారు.
సో ఇవన్నీ కూడా ఏమిటో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇవన్నీ పక్కన పెడితే నెయ్యి అంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఇంకొకరు మతాల్ని గౌరవించే వ్యక్తి కానీ ఎవరైనా సరే వారి హయాంలో జరిగిన ఈ అన్యాయానికి, ఘోరమైన పాపానికి తలదించుకొని కొన్ని రోజులు ఆ భగవంతుని స్మరించి పాపాలు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏమీ జరగనట్లు వారు ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తారంటే వాళ్ళ మనోభావాలు ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులతో, వ్యంగ్య అస్త్రాలతో, లేకపోతే చిల్లర చేష్టలతో ఏ విధంగా అసెంబ్లీ యొక్క, శాసనసభ యొక్క గౌరవాన్ని కించపరిచారో, ఈరోజు మళ్ళీ దేవుడి పేరు మీద అదే విధంగా శాసన మండలిని కూడా ఏ విధంగా కించపరుస్తున్నారో, లేకపోతే శాసన మండలిలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. లడ్డూ ప్రసాదంలో సిట్ కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, చాలా స్పష్టంగా చెప్పింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఆ సిట్ మొత్తం చదివి ఏ ఒక్క పేజీలో కానీ, ఏ ఒక్క లైన్లో కానీ నెయ్యిలో కొవ్వు కలవలేదు అని ఎక్కడైనా రాసి ఉందేమో వైసీపీ వాళ్ళు చూపిస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది ఎంత కలిసింది, తక్కువ కలిసిందని చెప్పి ఉండొచ్చు, లేకపోతే వచ్చిన రిజల్ట్స్ని బట్టి కలిసి ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్పుండొచ్చు. కానీ ఎక్కడ కూడా సిబిఐ కానీ, సిట్ కానీ కలవలేదు, జంతు కొవ్వు కానీ లేకపోతే లాడ్ కానీ కలవలేదు అని ఎక్కడైనా చెప్పారా? చెప్పకపోయినా కూడా మాకు ఒక సాక్షి పత్రిక ఉంది, మాకు టీవీ ఛానల్ ఉంది, మేము ఏది కావాలంటే అది ప్రసారం చేసుకోగలం, దాన్ని పదే పదే చెప్పి ప్రజల్లోకి, మా మనసులోకి ఎక్కించగలం అనే భావంతో తప్పితే ఎక్కడైనా తప్పు జరిగింది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా వ్యవహరించే తీరు ఇదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒక అలవాటు అది. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అందరం కూడా గుండెపోటు అనుకున్న పొద్దున్నే, ఆ గుండెపోటల్లో రెండోసారికి తెలుగుదేశం పార్టీ వారు హత్య చేశారని చెప్పేసి రెండో రోజుకు మారిపోయింది. అంటే వాళ్ళు చేసిన పాపాన్ని వేరే వాళ్ళ మీదకి తోసేయటం ఒక అలవాటుగా, ఒక ఎక్స్పీరియన్స్ గా ఒక పెట్టుకొని ఈరోజు ఆ నెయ్యి లడ్డూలో ఏదైతే పాపం ఉందో, మహాపాపం ఏదైతే ఉందో, ఆ పాపాన్ని నుంచి ప్రజల దృష్టి మలచడానికి హెరిటేజ్, ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ తీసుకొచ్చి కేవలం ఏమీ లేదు, ఆ శాసన మండలి సమావేశాలని జరగకోకుండా అడ్డుపడి ఏదో ఉన్నది అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం తప్పితే కాదని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఆఖరికి దేవుడి పటాలు తీసుకొచ్చి శాసన మండలిలోకి, దేవుడి ఫోటోలు తీసుకొచ్చి చెప్పులు వేసుకుని మరి ఆ విధంగా ప్రవర్తించటం ఈ హిందూ మనోభావాలు దెబ్బతీస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది, హిందూ దేవుడి విగ్రహాల మీద దాడి జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెడతాం కానీ, లేదా ఎవరైనా శిక్షించడం కానీ, లేకపోతే చాలా తీవ్రంగా పరిగణించినట్లు కూడా ఎక్కడ కూడా దాఖలా లేవు. హిందూ దేవాలయాల మీద జరిగిన దాడికి, లేకపోతే హిందూ దేవుళ్ళని ధ్వంసం చేసిన విధానాలకి తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్న కూడా ఎక్కడ కూడా లేవు. అంటే హిందూ మతం మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. దురదృష్టం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు కాబట్టి హిందూ మతం మీద నమ్మకం లేదు అనుకుంటే ఓకే, కానీ ఆ పార్టీలో ఉన్న హిందువులు కూడా, హిందూ మతానికి చెందిన నాయకులు కూడా ఎవరైతే ప్రతి నెల అయితే సంవత్సరానికి వారికి ఏ మేలు జరిగినా వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప అనే విధంగా ఈరోజు రాజకీయాలు చేయటం, మాట్లాడటం చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.